వెల్కమ్ టు బీఆర్కే. దిస్ ఇస్ ప్రియా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మైండ్ విజన్ వేణుగోపాల్, చీఫ్ కాగ్నిటివ్ బిహేవియర్ ఆర్కిటెక్ట్. హాయ్ సార్, హౌ ఆర్ యూ? Hi, ma'am. Very happy. వేణుగోపాల్ గారు, యాజ్ పర్ ద Okay. సైన్స్కి బద్ధకానికి అసలు సంబంధం ఏంటండి? సైన్స్కి బద్ధకానికి మధ్య ఉన్న ఇంటెలిజెన్స్ లింక్ ఏంటి అసలు? సూపర్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఈ రోజుల్లో కార్పొరేట్స్‌లో చూసుకున్నట్లయితే చాలామంది మేము కార్పొరేట్ ట్రైనింగ్స్ ఇచ్చినప్పుడు మేము దీని మీద స్పెషల్ వర్క్‌షాప్స్ కండక్ట్ చేస్తాం. దిస్ ఈస్ కాల్డ్ యాస్ ప్రొకాస్టినేషన్, రిజర్వనేషన్ అంటే మొత్తం ప్రొకాస్టినేషన్‌ని తీసుకొచ్చి ఓకే. ప్రొకాస్టినేషన్ అంటాం బద్ధకాన్ని ఇంగ్లీష్‌లో. ఈ ప్రొకాస్టినేషన్ అంటే చూద్దాంలే, చేద్దాంలే, టైం ఉందిలే, రేపు వీకెండే కదా! ఎల్లుండి చూద్దాం. ఈరోజు ఎంజాయ్ చేద్దాం. చిన్నపాటి నిర్లక్ష్య ధోరణి. దిస్ ఈస్ కాల్డ్ యాస్ బద్ధకం. ఇది యాక్చువల్‌గా చెప్పాలంటే యాస్ పర్ ద స్టడీ. దీనికి ఒక స్టడీ చేయడం జరిగిందండి. ఈ స్టడీలో ఏంటంటే ఒక వ్యక్తి సైంటిఫిక్ రీజన్ చెప్తాను. ఎవరైతే హై లెవెల్ ఆఫ్ ఇంటెలిజెంట్ కోషెంట్ మనకి ఐక్యూ అంటాం కదా! ఐక్యూ. ఇంటెలిజెంట్ కోషెంట్ హై లెవెల్‌లో ఎవరికైతే ఉంటుందో వాళ్ళ ఆలోచన సరళి కాస్త ఎక్కువ సేపు ఉంటుంది. అంటే ఇంకా మెదడుని వాడతా ఉంటారు. వాళ్ళు విర్చువల్‌గా వాడతారే తప్ప ఫిజికల్‌గా వాడరు. దీన్ని ఏమి చేస్తాం? బద్ధకంగా ఆపాదిస్తాం. అంటే ఎప్పుడు చూసినా తను రాడురా, ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తాడు, చురుగ్గా ఉండడు, ఎప్పుడు బద్ధకం అని సర్టిఫికేషన్ ఇచ్చేస్తారు. రాంగ్. ఎందుకంటే వర్చువల్‌గా కూడా వాళ్ళ మైండ్ పనిచేస్తుందండి. ఓకే. ఇది సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో కామన్‌గా జరిగేదిది. బాస్ కంగారు పెడతారు. వీళ్ళేంటంటే వీళ్ళ ఆలోచన ఏదో డిఫరెంట్ చేయాలి. ఏదైనా క్రియేటివ్‌గా చేయాలి. ఈ విధమైన ఆలోచనలు ఎక్కువుంటాయి. ఈ ఆలోచన ఏ విధంగా ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఆలోచిస్తారు. దాన్ని సైతం మనం ఆన్ టైమ్‌లో ఒక టైమ్‌లైన్ పెట్టేసుకుంటాడు. ప్రతి ఒక్క మనిషి కూడా పిలవగానే పలకాలనంటే అందరికీ పాసిబుల్ అవ్వదు. ఆ టైంలో ఐక్యూ, ఇంటెలిజెంట్ కోషెంట్ తను ఏదో ఆలోచిస్తున్నాడు. కొత్తగా విధానాన్ని చెప్పాలనుకుంటున్నాడు. దానికోసం కొంత టైంని ఇస్తున్నాడు. దాన్ని బద్ధకంగా ఆపాదిస్తారు. ఇంకొంతమంది చూస్తే వాళ్ళ ఆలోచన తక్కువుంటదండి. ప్రతిదీ ఆలోచన ఉండదు. ఇంపల్సివ్ థాట్స్ అంటాం. ఇన్‌స్టంట్‌గా మీరు ఒక విషయం చెప్పారనుకోండి, దాని మీద పని చేస్తారు. ఇమ్మీడియేట్‌గా పని చేసినప్పుడు వాళ్ళకేంటంటే వాళ్ళ మైండ్‌కి ఎక్కువ పెట్టరు. చెప్పిన ఇన్‌స్ట్రక్షన్ ఇనిషియేట్ చేసుకుంటారు. వాళ్ళు చురుగ్గా కనపడతారు. తద్వారా ఏంటంటే మనం ఐక్యూ వాడే వాళ్ళని అలాగని ఇంకోటి ఇక్కడ విల్ స్కిల్ విండో అని అంటామండి. విల్ స్కిల్ విండో. హూ ఆర్ హావింగ్ ఎ గుడ్ విల్ ఆల్సో కెన్ హావ్ ఎ గుడ్ స్కిల్. ఎవరికైతే మంచి స్కిల్ ఉంటదో మంచి విల్ పవర్ కూడా ఉంటుంది. కానీ ఇంకో సినారియో చూసుకుంటైతే స్కిల్ ఉంటుంది కానీ విల్ ఉండదు. స్కిల్ ఉంటుంది కానీ చెయ్యాలని ఉండదు. ఇంకో థర్డ్ పర్సన్ సినారియోలో చూసుకుంటే విల్లు ఉండదు కానీ స్కిల్ ఉంటుంది. వీళ్ళేంటో తెలుసా? స్కిల్ ఉంటది కానీ బద్ధకిస్తా ఉంటారు. వీళ్ళే ప్రొకాస్టినేషన్ హీరోస్ అని పిలుస్తాం. బద్ధకిస్తా ఉంటారు. ఇంకా నాలుగో సినారియో చూస్తే విల్లు ఉండదు, స్కిల్లు ఉండదు. వీళ్ళెప్పుడు వ్యసనాల పాలన గేమ్సో అంటే టైమ్ పాస్ చేస్తా ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీళ్ళని బెంచెస్‌లో కూర్చోబెడతారు సాఫ్ట్‌వేర్‌లో. ఓకే. ప్రతి చోట వీళ్ళకి ఒక స్పెషల్ కేటగిరీ ఉంటది. ఒక బ్యాచ్ ఉంటుంది. వీళ్ళు పని చేయరు, పాట చేయరు. ఒకటే చేస్తారు. వాళ్ళని పోకింగ్ చేయడం, వీళ్ళని కామెంట్ చేయడం, వీళ్ళ రాజకీయాలు అన్నీ వీళ్ళే చేస్తున్నట్టు ఫీల్ అవుతా ఉంటారు. ఇలా 4 ఉంటాయి. ఈ నాలుగిట్లో గనక సైంటిఫిక్ రీజన్ ఏంటంటే హూ ఆర్ హావింగ్ ఎ హై ఐక్యూ లెవెల్ దే మే నాట్ బీన్ పుట్ ద గుడ్ అటెన్షన్ బట్ ఇట్స్ నాట్ మీన్ దట్ దే ఆర్ కంప్లీట్లీ నెగ్లెక్టబుల్ పీపుల్ ఆర్ ప్రొకాస్టినేటెడ్ పీపుల్. జస్ట్ జస్ట్ తాత్కాలికంగా ఉంటుంది. బద్ధకానికి అంటూ పర్టిక్యులర్ సైంటిఫిక్ రీజన్ చెప్పాలంటే దీని మీద ఒక యూనివర్సిటీ ఎలా అంటే మనకి ఫ్లోరిడా ఫ్లోరిడా గల్ఫ్ కోస్టా ఫ్లోరిడా గల్ఫ్ కోస్టల్ యూనివర్సిటీ అనే ఒక యూనివర్సిటీ ఉందండి. ఆ యూనివర్సిటీ కొంతమంది విద్యార్థుల మీద చేసిందో ప్రయోగం. ఏంటంటే అసలు బద్ధకానికి రీజన్ ఏంటని. అందులో ఏంటంటే దీనికి సైంటిఫిక్‌గా రీజన్ లేదండి. ఇదంతా ఎపిడమిక్ సర్వే అంటాం. కొంతమంది స్టూడెంట్స్‌ని తీసుకొని ఆ స్టూడెంట్స్ మీద బద్ధకం ఎలా బద్ధకిస్తున్నారు. అంటే ఐక్యూ ఉన్న పిల్లలు ఎలా ఉంటున్నారు, లో ఐక్యూ ఉన్న పిల్లలు ఎలా ఉంటున్నారు అనే దాని మీద ఇచ్చిన ఎవిడెన్స్ బేస్ చేసి నేను ఇచ్చాను ఈ ఆన్సర్. ఇది ఎవరిని ఆపాదించింది కాదు. బద్ధకం అనేది అనివార్యం. కామన్‌గానే ఉంటది.
అది మనకి ఇష్టం లేదనుకో అదే బద్ధకం కదా. ఇష్టం లేని పని చేయమన్నప్పుడు ఎవరైనా చేయలేం. దాన్ని బద్ధకం అని అంటే అది రైట్ కాదు కదా. ఇష్టం లేనప్పుడు చేయరు, ఇష్టమైనప్పుడు చురుగ్గా చేస్తారు. మనకిష్టం అనుకోండి తెల్లవారుజామున 4 గంటలకి మనం అలారం 4:30కి పెట్టుకున్నా 4 గంటలకి మెలుకువ వస్తది. కావాలితే చెక్ చేసుకోండి. ఈరోజు శుక్రవారం, శ్రావణ శుక్రవారం కదా, వరలక్ష్మి వ్రతం. మన అక్కమ్మలు, చెల్లెమ్మలు చాలామంది కూడా 4 గంటలకి లేవాలనుకుంటారు, 3:30కి మెలుకువ వస్తది. ఎందుకంటే బికాస్ ఇఫ్ యు ఆర్ డిసైడెడ్ సంథింగ్ యూ నీడ్ టు డూ, నాకిది చాలా ఇంపార్టెంట్, ఎసెన్షియల్ అన్నప్పుడు మన మైండ్ కూడా మనకన్నా ముందు చురుగ్గా ఆలోచిస్తుంది. సో దిస్ ఈజ్ హౌ వి కెన్ బి కన్సిడర్ బద్ధకం అంటే దెర్ ఈస్ నో పర్టికులర్ దిస్ థింగ్. ఈవెన్ సైంటిఫిక్ స్టడీస్ కూడా చెప్పేదేనండి. నేను ఇప్పుడు చెప్పినట్టు ఫ్లోరిడా యూనివర్సిటీ చెప్పిన విధంగా చూసుకున్నట్లయితే కనుక ఏ వ్యక్తి కూడా బద్ధకస్తుడైతే కాదు. మనలో ఉన్న విల్ పవర్ని తట్టి లేపితే ప్రతి ఒక్కళ్ళు అద్భుతమేనండి. ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు కదండి, వాళ్ళు ఎక్కువ బద్దకిస్తూ ఉంటారు చదువుకోవడానికి. మరి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఒకటేనండి, ఏ స్టూడెంట్ అయినా సరే బద్ధకిస్తున్నారంటే ఫస్ట్ ఏకాగ్రత లోపించుతుందని అర్థం. ఏకాగ్రత అనేది పర్ఫెక్ట్గా ఉండగలిగితే బద్ధకానికి తావులేదు. ఎందుకో తెలుసా? ఆసక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే మనకు ఆసక్తి, ఇందాక వరకు చెప్పింది అదేనండి, ఆసక్తి కనపరచడంలో బద్ధకం అనే దానికి దెర్ ఇస్ నో క్వశ్చన్. బద్ధకం పోవాలనంటే స్టూడెంట్కి ఇచ్చే టిప్ నేను చెప్తున్నాను. ఇప్పుడు మన కళ్ళు ఎఫెక్టివ్గా చూడాలి, అంటే పుస్తకం వంక చూడాలి. మన చెవులు టీచర్ చెప్పింది మాత్రమే వినాలి. మన నాలుక పాఠ్యాంశాన్ని వల్లవేయాలి. మన స్కిన్ రాయడం, అంటే మన యొక్క ఆలోచన సరళి సైతం బుక్ మీద ఉండాలి. అంటే 5 సెన్స్ ఆర్గాన్స్కి సైతం మన కాన్సన్ట్రేషన్ ఒక చోట గనక కేంద్రీకరించగలిగితే దాన్నే కాన్సన్ట్రేషన్ అంటాం. ఓకే. అంటే 5 సెన్స్ ఆర్గాన్స్ని తీసుకొచ్చి ఒక విషయం మీద కేంద్రీకరించాలి. అలా కేంద్రీకరించినప్పుడు జరిగేదే కాన్సన్ట్రేషన్. ఆ కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏదైనా సరే మీరు ఒక 2 పేజెస్ ఆన్సర్ ఇవ్వండి, సునాయాసంగా చదవగలరు, సునాయాసంగా గుర్తుపట్టగలరు. ఎప్పుడైతే 2 పేజీలు చూడగానే అమ్మో నేను చదవాలా, ఇదే మెయిన్ ట్రిగ్గర్. అప్పుడు మన బ్రెయిన్లో గ్లియాసెల్స్ యాక్టివేట్ అవుతాయి. ఎప్పుడైతే గ్లియాసెల్స్ యాక్టివేట్ అయినాయో చదవగలడు, కానీ చదవడు. చూద్దాంలే, ఇది చాలా పెద్దది అన్న ఆలోచన ఉంటుంది. ఇది నా సజెషన్ టు ద స్టూడెంట్స్. థ్యాంక్ యూ వేణుగోపాల్. నమస్తే అండి.